జన్మ జన్మల తోడు నీవే, జన్మ జన్మల తోడు నీవే, నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే, నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే. వీచే చల్లని గాలులు తెచ్చేను నీ స్మృతులు, మనస్సులోన నిండుగా కొలువుంటివి నీవే, కొలువుంటివి నీవే. మధువనమే బాబా నివాసము, అది ఏ బృందావనం, కంటికి కనబడవు గాని నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే. అనుభూతి కలిగే నాకు నీతోనే పయనము, నీ వరమే బాబా నడిపించే నన్ను ఇలా, నడిపించే నన్నిలా. నీ ప్రేమ శక్తియే నడిపిస్తూ ఉంది బాబా, కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే. సాకార రూపాన బాబా ఎదుటే నిలిచావు నీవు, నీ శక్తి కిరణాలే బాబా ప్రతి ఆత్మలో నిండెను, ప్రతి ఆత్మలో నిండెను. నీ జ్ఞాన ప్రకాశమే మార్గాన్ని చూపెను, కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే, నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే. ఓం శాంతి.
2022 అవ్యక్త మాసం ఈ యొక్క అవ్యక్త పురుషార్థం నడుస్తూ ఉంది. బాబా ఇల్లు ఎక్కడెక్కడ ఉందో అన్ని స్థానంలో కూడా అవ్యక్త మాసం యొక్క పురుషార్థంలో అందరూ బిజీగా ఉన్నారు. మీరందరూ కూడా రోజు చేస్తూ ఉంటారని అనుకుంటా కదా, రోజు బాబా ఇంట్లో వచ్చి చేస్తూ ఉన్నారు. ఇన్ని ఏండ్లు మనం అవ్యక్త మాసం జరుపుకునేది, ఈ సంవత్సరం అవ్యక్త మాసం జరుపుకోవడానికి మీకు అప్పుడే తేడా ఫీల్ అయి ఉంటుంది. ఇంతకుముందు బ్రహ్మబాబా చరిత్రను తెలుసుకుంటూ తండ్రిని ఆచరణ చేసే విషయాల మీద మనం చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం బయట ప్రపంచం యొక్క పరిస్థితుల్ని చూస్తూ ఉంటే, మనల్ని చుట్టుముట్టు ఉండే పరిస్థితులు, ఆ తర్వాత 2 ఏండ్లు లాక్డౌన్ దాటుకొని వచ్చి ఎన్నో స్థితిగతులు మారి అనుభవాలు చెందుకొని ఇప్పుడు బాబా చెప్పే ప్రతి ఒక్క విషయాలు ఏమిటికి అవ్యక్త స్థితిని పొందుకోవాలని చెప్తూ ఉన్నారు కానీ మనం విచారం చేస్తే మనకు చాలా విషయాలు లోతులో అనుభవం అవుతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది కూడా కదా. మరి ప్రతిరోజు అవ్యక్త మాసాని కోసమే సాకార మురళిలో కూడా ప్రశ్న ఉత్తరే కానీ, టైటిలే కానీ, మురళినే కానీ, వరదానమే కానీ, స్లోగనే కానీ దాన్ని సరిగానే అభ్యాసం చేయడానికి సరిగానే మనకు బాబా పంపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు వరదానం గుర్తుందా? బాబా ఏ సోమానం ఇచ్చినారు వరదానంలో? ఈరోజు తీవ్ర పురుషార్థి భవ అని చెప్పారనమాట. సో తీవ్ర పురుషార్థం మనం ఏం చేస్తూ ఉన్నాము? తీవ్ర పురుషార్థం చేసే సమయం ఇదేనే కదా, లేదు ఇంకా కొన్ని రోజులు పోతే తీవ్ర పురుషార్థం చేద్దామా? ఇదైనా ఎట్లా డిసైడ్ చేసినారు? టైం దగ్గర వచ్చింది అని అందరూ చెప్తున్నారు. ఆన్లైన్ క్లాసులు అందరూ ఇదే చెప్తున్నారు, టైం దగ్గర వచ్చింది, టైం దగ్గర వచ్చింది. అయితే టైం దగ్గర వచ్చింది మీకు అనుభవం అవుతా ఉందా? సమయం దగ్గర వచ్చింది ఒక లాక్డౌన్ చూసేసి చెప్తూ ఉన్నారా సమయం దగ్గర వచ్చింది? లేదు కదా. ఎట్లా తెలుస్తా ఉంది సమయం దగ్గర వచ్చింది? ఒకటి చెప్పండి, సమయం దగ్గర వచ్చింది ఎలా తెలిసింది? అనుభవాలు, అదే ఓకే. కరోనా చూసి అనిపిస్తూ ఉంది, బయట పోదానికి కాలేదు. ఇంకా బాబా వెరీ గుడ్, ఇది గుర్తున్నమాట. గుర్తు ఏమంటే బాబా మొదట వస్తూ ఉండ్రి, రోజు వస్తూ ఉండ్రి. బాబా యజ్ఞం స్టార్టింగ్లో అవ్యక్తమైన కొత్తలా బాబా రోజు వస్తూ ఉండ్రి. సాకార బ్రహ్మ బాబా బాడీలో రోజు వచ్చి మురళి చెప్తా ఉండ్రి అన్నమాట. ఆ తర్వాత ఒక రోజు విడిచి ఒక రోజు వస్తూ ఉండ్రి. తర్వాత వారానికి ఒకసారి వస్తూ ఉండ్రి, మళ్ళీ నెలకు ఒకసారి వస్తూ ఉండ్రి, మళ్ళీ 6 నెలలకు 10-15 సార్లు వస్తూ ఉండ్రి. తర్వాత ఇప్పుడు మీకు తెలుసు బాగా. అలాగే సాకారంలో వచ్చేటప్పుడు బాబా ముందర 10 మంది 20 మంది, ఒక్కొక్కసారి బాబా ఒక్కొక్కరిని కూడా కలుస్తూ ఉంటారు. అవ్యక్తమైన తర్వాత కూడా 2-3 ఒకరిని కూడా కలుస్తూ ఉంటారు బాబా రూమ్లో. తర్వాత గ్రూప్, చిన్న గ్రూపులు ఉంటాయి. ఆ తర్వాత జోన్ వైస్, ఆ తర్వాత వింగ్స్ ఫలానా వింగులు 100 మంది ఉంటారు. తర్వాత వచ్చి దృష్టి ఇస్తూ ఉంటారు. తర్వాత సరే భగవంతుడు తన కర్తవ్యాన్ని వైండప్ చేసుకునేసినారు. ఇది ఒకటే సమయం దగ్గర వచ్చింది. అది కూడా ఒకే రోజు వైండప్ చేయలేదు. అవ్యక్తమైనప్పటి నుండి మెల్లమెల్లగా బాగా మనకు నేర్పిస్తూ ఉన్నారు ఎట్లా వైండప్ చేసుకోవాలా. సమయం మనకు గుర్తు బాబా మాత్రమే. కాలచక్రం ఎక్కడ దగ్గరికి వచ్చింది సమాప్తి వైపు అనేది బాబా మాత్రమే మనకు గుర్తుందన్నమాట. భగవంతుడు తన కర్తవ్యాన్ని మన కంటి ముందరే ఎంత బాగా వైండప్ చేస్తూ స్టాప్ చేసేసాడు. రావడం స్టాప్ చేశారు. మరి కాలం దగ్గర వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి తీవ్ర పురుషార్థం కంపల్సరీ
ఇదే సమయము, ఇప్పుడే చేసుకోవాలి. తీవ్ర పురుషార్థం అంటే ఏమి బాగా చెప్పినారు? సెంటర్లోనే ఉండిపోతామా? అలా అయ్యేలేదు. బాగా ఈరోజు గమ్యాన్ని ఎదురుగా ఉంచుకొని బ్రహ్మ బాబాని ఆచరణ చేస్తూ ఫస్ట్ నంబర్ తీసుకునే తీవ్ర పురుషార్థి కండి అని వరదానం ఇచ్చారన్నమాట. లక్ష్యం ఎదురుగా ఉండాలి, తండ్రిని ఆచరణ చేస్తూ ఆ లక్ష్యం వైపు ప్రయాణించాలి, ఫస్ట్ నంబర్ పోయి చేరుకోవాలి, అప్పుడు తీవ్ర పురుషార్థి. శబ్దాలు గుర్తుపెట్టుకోండి. వరదానంలో లక్ష్యము తండ్రిని ఆచరణ చేయడము, ఫస్ట్ నంబరు తీవ్ర పురుషార్థి. तीव्र पुरुषार्थी के सामने सदा मंजिल होती है. ఒకే లేకనే బాగా ఎన్ని విషయాలు చెప్తారు కదా, బాగా అంటున్నారు. మీరు తీవ్ర పురుషార్థిగా ఉంటే మీ ఎదురుగా మీ లక్ష్యం కనబడుతూనే ఉంటుంది. స్కూల్లో చదువు నేర్పించేటప్పుడు ఏ విద్యార్థి టీచర్ నేర్పించదని గమనిస్తూ ఉంటారంటే, నేను ఫస్ట్ ర్యాంక్ తీసుకోవాలి, పాస్ విత్ ఆనర్ అవ్వాలి, 90 పైన మార్కులు తీసుకోవాలి అని ఏ స్టూడెంట్ లక్ష్యం పెట్టుకుంటారో, లక్ష్యం అంటే వాళ్ళకి కనబడుతూ ఉంటుంది, కనబడదు లోపల ఉంటుంది అనమాట లక్ష్యం. వాళ్ళు క్లాస్లో ఎంత డైవర్షన్ అయితేనో అటు ఇటు చూడరు, టీచర్ ఏం నేర్పిస్తున్నారు దాని మీదే గమనం పెడతారు అనమాట. వేరే పిల్లలు ఎంత గలాటా చేస్తానో ఆ పక్క తిరిగి చూడరు. అవునా తులసేక కదా? పిల్లలతో చాలా అనుభవం ఉంటుంది. బాగా చదువుకున్న పిల్లలు అసలు కళ్ళు బ్లాక్ బోర్డు తప్ప ఇంకా పక్కకు తిప్పరు అనమాట. బాగా అప్పుడు అర్థమవుతుంది, ఓకే వీళ్ళ లక్ష్యం వీళ్ళ ముందర ఉంది, నేను ఇది అవ్వాలా, లేదు ఈ జాబ్కి పోవాలా, ఇంత మార్కులతో పాస్ అవ్వాలా అని లక్ష్యం ఉంటుంది. వాళ్ళలో ఆ తీవ్రత కన్నులోనే కనబడుతుంది. కన్నులు అక్కడ ఇక్కడ పోదు, కన్నులు చూస్తే అర్థమవుతుంది తీవ్ర పురుషార్థి ఆత్మ. ఓకేనా? కభీ యహా వహా నహీ దేఖ్తే, చూపులు అర్థమైపోతుంది వీళ్ళు తీవ్ర పురుషార్థం చేస్తూ ఉన్నారు. చూపు హల్చల్ల రాదన్నమాట. ఓకే, ఇప్పుడు ఎవరన్నా వచ్చి కూర్చుంటే మనం వింటా ఉంటాం, అయితేను కళ్ళు అట్లా పోయి వాళ్ళ చైర్ వరకు పోయేసి ఇట్లా వస్తుంది అనమాట. అట్లా తీవ్ర పురుషార్థికి పోదు అనమాట కళ్ళు. ఎవరో వస్తున్నారు కూర్చున్నారు అంత చాలు. మరి అది కూడా తెలియకుండా ఉండడానికి అయ్యలేదు కదా, ఈ భూ ప్రపంచంలోనే ఉన్నాము అంత మాత్రమే. బాబా చెప్తున్నారు వహా యహా దేఖ్తే నహీ, ఫస్ట్ నంబర్ మే ఆనే వాలే ఆత్మాయి. ఫస్ట్ నంబర్లో వచ్చే ఆత్మలు వ్యర్థాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉంటారు. ఇది చాలా పెద్ద అభ్యాసం కదా. వ్యర్థ బాతై సున్తే ఏవి నహీ సున్నా. ఎట్లా అది? చూస్తూ ఉంటాను, కనబడుతూ ఉంటుంది, అయితే చూడకూడదు. అంటే స్థూల నేత్రం చూస్తూ ఉంటుంది, బుద్ధి నేత్రం పట్టించుకోదు. బుద్ధి నేత్రంతో చూడము, స్థూల నేత్రంతో చూస్తాము, అయితే బుద్ధి నేత్రం పట్టించుకోకూడదు. నేను చూసే దృశ్యం మీద బుద్ధి నేత్రం పట్టించుకోకూడదు. అంటే సంకల్పాలు దాని మీద నడవడాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నారు, అర్థం క్లాస్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి కూర్చున్నారు చాలు, కళ్ళు చూసింది, దాని మీద బుద్ధిలో లోపల విచారం జరగకూడదు. వీళ్ళు ఎందుకు అర్ధగంట సేపు లేటుగా వచ్చినారు, పని ఉండిందో ఏమో, లేదు రోజు ఇట్లనే వస్తూ ఉన్నారు, ఇది చూస్తూ కూడా చూడకుండా ఉండడం. లేకపోతే గృహస్థంలో వ్యవహారాలు చేస్తున్నా నీకు అయ్యలేదు, చూపు కనపడకపోతే దృశ్యాలు. అవునా కదా? కనబడుతుంది దృశ్యాలు, దాని మీద రెండో ఆలోచన వచ్చినారు, కూర్చున్నారు, చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఈ పని చేస్తున్నారు, అంతే. ఏమిటికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయలేదు, అలా నెక్స్ట్ థాట్ రాకూడదు. చూస్తూ కూడా చూడకుండా, అలాగే వింటూ కూడా శబ్దాలు వినబడతా ఉంది, దాని మీద నా విచారాలు జరగలేదు, అంతే. ఇది ఇంతే, ఇది విషయం అన్నమాట. మీకు అలా వినేటప్పుడు చూసి చూడకుండా, వింటూ వినకుండా అంటే ఏందో మూగవాళ్ళు ఉన్నట్టుగా, చెవుడు ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. అట్లా కాదు, అన్నీ కనపడతాయి, అన్నీ వినపడతాయి. నెక్స్ట్ ఆలోచనలు జరగకుండా చూసుకోవాలి, జరగకూడదు.
वे मंजिल को सामने रख బ్రహ్మ బాబా को ఫాలో करती. సరే, నాకు లక్ష్యం మాత్రమే కనబడుతూ ఉంది, పోతూ ఉన్నాను. అయితే ఎట్లా పోవాలా, ఎట్లా నడిచిపోవాలా? ఈ పక్క సైడ్ సీన్ కనపడుతూ ఉంది, ఈ పక్క సైడ్ సీన్ కనపడుతూ ఉంది. కొందరు ఏం చేస్తారంటే ఇది ఒకే డిస్టర్బెన్స్ ఈ సైడ్ సీన్లో. సైడ్ సీన్లో ఇంట్లో వచ్చే చిన్న పెద్ద సమస్యలు అన్నమాట. మిమ్మల్ని చుట్టుముట్టు జరిగే సమస్యలు, బంధువులు కలిగించే సమస్యలు, లోపల ఆంతరికంగా చింతలు, ఇదన్నీ సైడ్ సీన్లు అన్నమాట. ఈ సైడ్ సీన్లు మీరేమనుకుంటారంటే ఒకసారి కర్మభోగం వచ్చేది కూడా సైడ్ సీన్గా ఉంటుంది. నా లక్ష్యం పోవాలనుకుంటున్నాను, తీవ్ర పురుషార్థం చెయ్యాలని అనుకుంటున్నాను, ఫరిష్టాయి ఎగురుతూ ఉండాలని అనుకుంటున్నాను, డబుల్ లైట్గా ఉండాలని అనుకుంటున్నాను. అయితే ఈ సమస్య వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. ఇది మేల్ అయిపోయిన వెంటనే ఫస్ట్ బాబా ఇంటికి పోవాలి, పొద్దున్న సాయంత్రం క్లాసులు అటెండ్ చేయాలి, అమృత వేళ పక్కా చేయాలి. ఇప్పుడు కాదు లేచదని సైడ్ సీన్ చూసుకుంటానే ఉన్నాం అనమాట, అనుకుంటానే ఉన్నాం లోపల. సరే, ఈ రెండు సైడ్ సీన్ ఉంది కదా, ఆ పక్క ఈ పక్క, మీరు ఆగేసినారు. ఇలా అనుకుంటున్నారంటే ఆగిపోయినారు పురుషార్థంలో. మీరేమనుకున్నారంటే ఈ సైడ్ సీన్లన్నీ పోయిన తర్వాత నేను ముందర అడుగులు వేస్తాను. ఇది ఉల్టా కదా, మీరు ముందర పోతే కదా సైడ్ సీన్ వెనకపోతుంది. నేను ముందర పోకుండా ఆగేసి సైడ్ సీన్లు వెనకపోవాలంటే అది అన్నీ అయిపోయేది ఏంటి, ముందర పోతే అది అయిపోతుంది. కాబట్టి బాగా గుర్తు పెట్టుకోండి, తీవ్ర పురుషార్థంలో ఎన్ని పరిస్థితులు రాని నియం సంయంకో సాత్ రత్న. నియం రోజు 6 గంటల లోపల స్నానాలు అవి ఇవి అన్నీ అయిపోవాలి. బాగలేకపోతే నువ్వు తుడుచుకునేదన్నా సరిగ్గా చేసుకునేది 6 గంటలు, కాకపోతే 7 గంటల లోపలన్నా మురళి చదివేసేయాలి. యోగం కుదురుతుందో తలనొప్పియో బాగా ఫోటో ముందర కూర్చోవాలి. సంయంకో సాత్ రత్న, నియం, డిసిప్లిన్, వ్యవస్థ, క్రమశిక్షణ వదలకూడదు అనమాట. బాగలేకపోతేను పరిస్థితులు ఉంటేను చేస్తూ ఉండాలి. తీవ్ర పురుషార్థంలో ఇది ఒక భాగం అన్నమాట. ఆగకూడదు. క్లాసుకు పోయేది ఆగవచ్చు, చలి బాగలే, మురళి పెట్టుకుంటాను, మొబైల్ పెట్టుకుంటాను, మేలైన తర్వాత క్లాస్కి పోతాను. ఇట్లా కాదు, మేలై అయ్యే వరకు మురళి పక్క తొంగి చూడను, అట్లా కాదు, ఆగిపోకూడదు, పోతా ఉండాలి. సైడ్ సీన్లు అప్పుడు వెనుక వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? తర్వాత బాబా మనకు 2 లక్ష్యాలు ఇచ్చినారు, ముక్తి, జీవన్ముక్తి. ఈ రెండిటి మీద గమనం పెట్టుకుని తీవ్ర పురుషార్థం. ఇప్పుడుకి బాబా నిరాకార కామన్నారు. ఆత్మ జ్యోతిర్బిందు పట్టు పట్టి పట్టి ఆత్మ బిందు, ఆత్మ బిందు, ఆత్మ బాయి బాయి, ఆత్మ బాయి బాయి చూస్తూ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఈ అవిహిత మాసం అంతా పట్టు పట్టి నేను బిందు స్వరూపం చుక్క అయిపోవాలా. సరే, ముక్తికి పోయి చేరుకుంటారు. జీవన్ముక్తికి రావాలి కదా, జీవన్ముక్తికి రావాలి కదా. ఏం చేయాలి? దానికి సంగమయుగంలోనే రెడీ అవ్వాలన్నమాట. సంగమయుగంలోనే నిరాకార స్థితి, సంగమయుగంలోనే సర్వగుణ సంపన్న, సతీయుగంలో అలంకారధారి గుణాలతో ఇక్కడ సంగమయుగంలో రెడీ అయ్యేది. ముక్తి జీవన్ముక్తికి పోయేదానికి ఇది, ముక్తికి పోయేదానికి చుక్క బిందు అంతే. ప్రపంచంలో అందరూ చుక్క కోసం ప్రయత్నం చేస్తారు. నేను ఆత్మ పరమాత్మ తెలుసుకుంటారు, ఇల్లుని తెలుసుకుంటారు, అంతే, ఏమి తెలుసుకోరు మన దగ్గర, వాళ్ళకి అది చాలు. అయితే నేను మళ్ళీ జీవన్ముక్తికి రావాలంటే సంగమయుగంలోనే సర్వగుణ సంపన్న అవ్వాలి, రెండిటికి రెడీ అవ్వాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, మీరు ఒక రోజులో 2 ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నారు, 2 ఫంక్షన్. ఒకటి చావు ఫంక్షన్, ఇంకొకటి పెళ్లి ఫంక్షన్. ఏమో వీధి లేని పరిస్థితి, అట్లా ఒకే రోజులోనే 2 పడింది. సావు ఇంటికి పోయినారు ఫస్ట్,
సాయంత్రానికి పెన్నింటికి పోవాలి. అట్లే పోయి వచ్చి ఒకే పని అయిపోతుంది అని అక్కడ పోయేసి వస్తారా? ఏం చేస్తారు? ఇంటికి వచ్చి స్నానం చేసి ఇక్కడ 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 అంతా వేసుకొని ఫుల్ అలంకరణ పట్టు చీరలు కట్టుకొని పెళ్ళింటికి పోతారు. రెండు ఒకేసారి అట్లా కవర్ చేస్తాను కయ్యలా. అర్థమైందా? సరే, ఇప్పుడు నేను నిరాకార స్థితి మీదే గమనం పెట్టిన ఆత్మ బాయి 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 అంటే ముక్తిధామానికి పోయేసి మళ్ళీ గుణధారణ చేస్తానికి సంగమయానికి వాపసు రాము కదా. వస్తామా? ఉంటుందా సంగమయం కింద? పైగా పోయి మళ్ళీ నేరుగా నేను వెళ్ళిపోవాలా సతీవానికి. కాబట్టి సంగమయం విడిచేటప్పుడే నేను నిరాకార స్థితిని అభ్యాసం చేసి ఉండాలా, సర్వగుణ సంపన్నం కూడా అయ్యి ఉండాలి. ఈ తీవ్ర పురుషార్థం నిరాకార స్థితికి కూర్చోండి, యోగం చేయండి 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 చేయండి. సర్వగుణ సంపన్నం వ్యవహారాలు చేయండి చేయండి మనుషులతో. ఈ మధ్య మనుషులకి ఒక రోగం వచ్చింది కరోనాతో పాటు. మనుషులతో వ్యవహారం చేసేది ఇష్టం లేదు. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఇది ఒకటి పెట్టుకుంటారు. ఇంట్లో 5 మంది ఉన్నారంటే 5 ఫోన్లు పెట్టుకుంటారు. అందరూ ఒకే హాల్లోనే కూర్చుంటారు, కలిసే ఉంటారు, ఒకే ఇంట్లోనే ఉంటారు. అయితే 5 మంది 5 ప్రపంచంలో ఉంటారు అన్నమాట. మీది పిఎం టీవీ అంటే వాళ్ళది స్పోర్ట్స్, ఇంకొకరిది వంటలు, ఎవరు వాళ్ళది మాటలే లేవు. బాబా లాస్ట్ వాణిలో ఏం చెప్పిపోయినారంటే పరివార్ కా భల్ చాయే. అట్లా బీకేస్ కూడా సెంటర్కి పోయినామయ్యా, ఎందుకు వచ్చింది ఇలా సమస్య, మన పని చేసుకుంటాం పోతాం. మనిషిని చూసి భయపడుతున్నాం. బయట వాళ్ళని విడిచిపెట్టండి, పరివారంతో పరిగెత్తకూడదు. మంచిగా మాట్లాడేది నేర్చుకుంటాంలే. సమస్య వచ్చేది ఏంటికి మాట్లాడాలా? మంచిగా మాట్లాడతాం. ఓం శాంతి, బాగున్నారా? పురుషార్థం బాగా నడుస్తూ ఉందా? నేను ఇది పాయింట్ ధారణ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది కదా, ఫుల్ సైలెన్స్ నిరాకార స్థితి. నేను ఆత్మ, శివబాబా నా తండ్రి. మళ్ళీ జీవన్ముక్తికి రావాలి కదా. అక్కడ నేను ఆత్మ, శివబాబా లేదు, ఎవరితో ఉండాలా? ఈ ఆత్మిక సహోదరులతో పాటే ఉండాలి అక్కడ. మరి దాన్ని కూడా సంగమయంలోనే అభ్యాసం చేసుకొని పోవాలా. ఇక్కడ పక్కన చేరిలో ఎవరు ఉన్నారో కూడా నాకు తెలియకపోతే ఇక్కడ చూస్తూ చూడకుండా ఉండే అవస్థ అది కాదనమాట. చూడండి, ఈ రెండు మనము ఇక్కడ అభ్యాసం చేయాలి. దీనికి బ్యాలెన్స్ కావాలి. ఒకటి ఏమో వైరాగ్య స్థితి, నిరాకార స్థితి, చుక్క ఇంట్లో పోయి గమ్ముగా కూర్చుండడం. ఇంకొకటి ఏమో పరివారంతో బాగా సుఖాన్ని ఎంజాయ్ చేయడం, దేవతలతో బాగా కలిసిమెలిసి ఖుషీగా ఉండడం, శాంతి సంతోషం. శాంతిగా ఉండేవాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరచరు కదా. సంతోషం ఉంటే ఎగురుతారు, డాన్స్ చేస్తారు, పాడవాడు, శాంతి వెళ్ళిపోతుంది అక్కడికి. అయితే ఇక్కడ శాంతితో కూడిన సంతోషం పర్సంటేజ్ ఎక్కువ, సుఖం ఇక్కడ బిల్కుల్ శాంతి అన్నమాట. మరి ఈ రెండిటికి రెడీ అయ్యే సంగమయుగంలో మనం చేసే పురుషార్థం ఎట్లా ఉండాలో చూసుకోండి. అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా, రెండిటికి బ్యాలెన్స్ ఉండాలి. అందుకే బాగా చెప్తారు, చూస్తూ చూడకుండా. చూడు అయితే చూడవద్దు, విను అయితే వినొద్దు. చూడకపోతే వినకపోతే నేను ఎవరిని తెలిసేలే, వేరే వాళ్ళ ద్వారానే అర్థమవుతుంది. నాకు ఎక్కువ కోపం వస్తుంది, నేను సర్దుకోకుండా ఉన్నాను, నేను ఎవరితో మాట్లాడకుండా ఉన్నాను, నా మాటలు హార్డ్గా వస్తూ ఉంది. వేరే వాళ్ళతో వ్యవహారం చేస్తేనే కదా అర్థమవుతా ఉంది. మనతో పాటు ఉండే పరివారం మనకు నేర్పిస్తారు బాగా అన్నమాట. పరివారాన్ని చూసి పరిగెత్తకుండా వ్యవహారం చేసే విధానం మనం నేర్చుకోవాలి. అలౌకిక వ్యవహారం, అవ్యక్త స్థితి, మంచిగా ప్రశాంతంగా, మంచి చూపు, శుభభావన నిండిన చూపు, ఇది అన్నీ అలవరుచుకోవాలా. సంకల్పం అందరికీ ఉంటుంది, నేను చల్లగా చూడాలా, మంచిగా మాట్లాడాలా, అందరి దగ్గర ప్రేమ సంపాదించుకోవాలా అని అందరికీ ఉంటుంది. అయితే నేను రోజు సాకారములు ఏదైతే వింటూ ఉన్నానో దాన్ని ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఇది ప్రాక్టికల్గా సాధ్యం అన్నమాట.
ఈ డబుల్ పురుషార్థం చేస్తే మనం తీవ్ర పురుషార్థి. తీవ్ర పురుషార్థి అంటే కొందరు పొద్దున 2 గంటలు లేచి ఇంట్లో అందరినీ లేపేసి వీరు కూర్చుండి 3:30 ఐదుగురు తూగి పడి అమృతవీర 5 గంటల వరకు చేసేసినాను. తీవ్రంగా చేస్తాను. 2 గంటలకు లేస్తాను, 5 గంటల వరకు చేస్తాను కాదు, గంట సేపు చేస్తాను. క్వాలిటీగా చేయండి, పవర్ఫుల్గా చేయండి. బాగా అంటే బాగా వచ్చేట్లా నిలబడాలన్నమాట. అయితే ఈ తీవ్ర పురుషార్థం మంద పురుషార్థం ఎట్లా అవుతా ఉందంటే డైవర్షన్ బయట ఎక్కువ అయిపోతా ఉంది. అన్నయ్యలు అక్కయ్యలు వినండి, సంబంధాలు వ్యవహారాలు బయట కొంచెం తగ్గించాలన్నమాట. ఇప్పుడు మీరు ఫారిన్ బయలుదేరుతున్నారు, ఓకేనా? విదేశానికి పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి బయలుదేరేసినారు. అక్కడ కొడుకో కూతురో కోడాలో అల్లుడో ఎవరో ఉన్నారు, పిలిచేసినారు మిమ్మల్ని. ఇంకా మీకు ఇక్కడ పని లేదు, లాస్ట్ వరకు విదేశమే. ఓకే, అన్నీ వైండప్ చేసుకున్నారు. ఎట్లా వైండప్ చేస్తారు? అప్పుడు మొదట ఏం చేస్తారు? మీరు ఉండే ఇల్లుని సేల్కి పెడతారు. మళ్ళీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ బీరో అని సెకండ్ హ్యాండ్కి ఇస్తారు. లేదా అన్నీ వేసుకొని పోతారా ఫ్లైట్లో? అమ్మేయాల్సిందే అందరికి సేల్. అది ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు? రేపు ఫ్లైటే కదా, ఈరోజు చేస్తామా? నెలలకు ముందే బుకింగ్ అయినప్పటి నుండి చేసేది మొదలు పెట్టేస్తారు. ఇంకా చిన్న చిన్న వస్తువులు ఎవరికైనా కావాలంటే గిఫ్ట్గా ఇచ్చేస్తారు, అవునా? ఇట్లా కదా రెడీ అవుతాం విదేశానికి పోయేదానికి. ఇంకా మళ్ళీ రిటర్న్ రాము. ఇంకా అవసరమైనవి మెడిసిన్స్ అది ఇది అక్కడే దొరుకుతుందిలే అని కొన్ని అక్కడ దొరకడానికి ఉంచేస్తాం అన్నమాట, అవునా? ఇలా రెడీ అవుతాం, ముందే రెడీ అవుతా ఉంటాం. తీవ్రంగా దాని మీదే ఉంటుంది గమనం. అప్పుడు ఎవరన్నా పక్క ఇంటి ఆయన వచ్చి, అన్న ఈ చైన్లు చాలా బాగుంది, మన ఊరికి బయటే ఉంది, బాగా నీళ్ళు బోర్లు 4-5 ఉన్నాయి, పంటలు బాగా వస్తున్నాయి, మామిడి చెట్లు టెంకాయ చెట్లు ఉంటాయి, కొంటారా అంటే మీరేం చెప్తారు? మంచి ల్యాండ్ తక్కువ రేట్లో వస్తామండి. ఏం చెప్తారు? నేను ఉండేదాన్ని అన్నీ అమ్ముతూ ఉంటే నాకు కొత్త ల్యాండ్ ఏంటి కదా, నాకు వద్దు. ఇట్లా మనం రెడీ అవుతున్నామా పరంధామం పోదానికి? ఇంకా ఆ ల్యాండ్ కొంటానే ఉన్నాం, ఇంకా ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానే ఉన్నాం, ఇంకా సంబంధాలు పెంచుకుంటా పోతా ఉన్నాం. తీవ్ర పురుషార్థం దాంట్లో ఉంది అన్నమాట. మళ్ళీ ఇంకా ఏదైనా ఇల్లు చీపుగా వస్తే కొని రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటాము. ఇంకా ఎక్కడ మనం రెడీ అయినాము పోయేదానికి? చెప్తా ఉన్నాము, గర్జానా హే అbu గర్జానా హే, తీవ్ర పురుషార్థ కర్నా హే చెప్తానే ఉన్నాం. అయితే తీవ్రత ఎక్కడ కనపడతా ఉంది? లౌకిక భౌతికంలో కనపడతా ఉంది అన్నమాట తీవ్రత. మీరు చెప్పండి ఎవరన్నా. ఇంకా అకేలు చీరలు బీరో అంతా ఓవర్ఫ్లో అయితే మళ్ళీ చీరలు కొంటాను. ఇది కొత్త డిజైన్, రేపు కొత్త డిజైన్, మన్నాడు కొత్త డిజైన్. ఇక్కడ వైండప్ చేయాలా, నేను ఇంటికి పోవాలా అని దీంట్లో కదా నేను తీవ్రత చూపించాలి. భగవాన్ సమయటికే చలా గయా, భగవంతుడు అన్నీ వైండప్ చేసుకొని వెళ్ళిపోయినారు. నేను ఇంకా చేస్తానే ఉన్నాను. ఇంకా రేపు పరంధాం పోదాము ముందు రోజు చెప్తాడా బాబా మనకి? సో విదేశానికి పోయేదానికి ఎన్ని నెలలకు ముందు వైండప్ చేస్తాం. ఇప్పుడు అక్కడ కూడా పోవాలి కదా మనం. పరంధాం పరైతే పరే ధామ్, అది ఒక విదేశం. అక్కడ పోవాలంటే నా నడవడికలో ఇప్పుడే కనబడాలి అన్నమాట. సమయం దగ్గర వచ్చింది, లాక్డౌన్ చూసినాను, కరోనా చూసినాను, ఇంటి విడిచి బయటికి రావడానికి ఇష్టం లేదు. అయితే ఇంకా చీరల మొహం పోలేదు, ఇంకా కొత్త డిజైన్ల మీద ఉంది, ఇంకా ఇల్లు కొనాలి, ఇంకా చైన్లు, ఇంకా సంబంధాలు పెంచాలా, ఇంకా వాట్సాప్లో ఫేస్బుక్లో మనుషులు కొత్త హాయ్ హలో ఓం శాంతి జ్ఞానం చెప్తాను. జ్ఞానం చెప్పే పాటు వచ్చేటప్పుడు చేయాలంతే. ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితిలో తపస్సు చేయాలి. మళ్ళీ కొందరు అకేలు పాపం ఆన్లైన్లో క్లాస్ విని ఆ క్లాస్ ఈ క్లాస్ అన్ని క్లాసులు విని తిక్కుమక్క పట్టిపోయి ఏం పురుషార్థం చేసింది తెలియక ఆగిపోయి ఉన్నారు. ఏమి వద్దు, సెంటర్కి రండి, తపస్సు చేయండి చాలు. మీరు ఎన్ని క్లాసులు వింటేనో లాస్ట్లో చుక్కావాలంతే. బాబాతో ప్రేమ పెంచుకోవాలి, ఇది సారంగా ఉంటుంది అన్నమాట. ఎవరికి తలకాయ ఎక్కువ పని చేస్తుందో
బుద్ధి ఎక్కువ పని చేస్తుందో వాళ్ళు భోజనం పెట్టుకుంటారు. మనకు భావన బాగా ఉంది బాబా మీద, జ్ఞానం అర్థమైపోయింది, జ్ఞాన ఆధారంలో భావన ఉంది, చాలు. ముందర పోయే సమయం ఇది. ఇప్పుడు సమయం అలా ఉంది. ఇక్కడ తీవ్ర పురుషార్థం లోపల చేయాలన్నమాట. అక్కడ తీవ్రత తగ్గాలి, మామూలుగా ఉండాలి, చూస్తూ చూడదు. యా మొబైల్ వస్తే ఏమొస్తాయి. సపోజ్ నీకు ఏదైనా పని పడింది, నాకు కావాలి ఈ సాధనం, అప్పుడు పోయి తీసుకోండి. వాడకుండా ఉండాల్సిన పని లేదు. ఏ సమయం ఏది కావాలో అప్పుడు పోయి తెచ్చుకోండి. ఇంకొకరిని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, అది వచ్చి ఇది వచ్చి, బుద్ధిలో తీవ్ర పురుషార్థి నేనున్న టైటిల్ ఉండాలి. బాబా ఎంత బాగా శివబాబాన నిదానంగా వైండప్ చేసినాడు, కానీ బ్రహ్మబాబా అంత టక్క రాసినాడు, పార్ట్నర్ని పిలిచినాడు, కట్టు నీకు ఎంత కావాలో తీసుకుని, మిగిలినది నాకు ఇవి ఉంటే ఇవి. అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏమేమి వైండప్ చేసినారో అన్నీ ఇస్తూనే ఉన్నారు భక్తులు అనమాట. ఏమేమి ఇచ్చినారో అన్ని వాళ్ళు ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు అనమాట. భక్తులు కూడా ఇస్తా ఉన్నారు లడ్డులు. ఎంత పురుషార్థం తనది, ఎంత తీవ్ర పురుషార్థం చూడండి. తను పైన పోవడానికి రెడీ అయిపోయినారు. అవ్యక్తవదనానికి పోయేదానికి వెంటనే మెసేజ్ దొరికిందా, ఈశ్వరుడు వచ్చినాడు. చలో అయితే మనం కోర్సుకు వచ్చేటప్పుడు బాగా ఉంది సంస్థ, సిస్టర్లు ఏమో మంచిగానే చెప్తా ఉన్నారు. మళ్ళీ అక్కడ క్లాస్కి వచ్చిన వాళ్ళ దగ్గర రెండుసారి అడిగి, మళ్ళీ ఏమన్నా మన దగ్గర ఆస్తులు రాసుకుంటారా ఏమి తెలుసుకొని తర్వాత మనం నిదానంగా రెగ్యులర్ అయింటాం అన్నమాట. బ్రహ్మబాబా శివబాబా వచ్చినాక తక్షణము వెంటనే అన్ని వైండప్ చేసి దానం చేసినారు. సరేలే, మనం ఇంకో మళ్ళీ ఒక బ్రహ్మబాబా లాగా చెయ్యకపోతాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి పురుషార్థాన్ని ఖచ్చితంగా తీవ్రం చేయాలి. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏమంటే, మీకు యోగం కుదురుతుందో, జ్ఞానం అర్థమవుతా ఉందో విడిచిపెట్టండి. ఊరికే చేస్తూనే ఉండండి. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, ఎవరో ఒకరు కొంచెం పేదవాళ్ళు మీ ఇంటి దగ్గర వచ్చి మీ దగ్గర ఒక 5,000 అప్పు ఇవ్వని అడుగుతున్నారు. మీరు అదన్నీ అయ్యలేదు కానీ లోపల వెళ్ళిపోయినారు. వాళ్ళు పోలేదు, అడుగు మీద కూర్చున్నారు, బయటే కూర్చున్నారు. మీరు మళ్ళీ మధ్య వచ్చి చూస్తూ ఉన్నారు, కూర్చున్నారు. ఏం పోలేదా ఇంకా? లేదు, ఏదో ఒకటి కొంచెం చూడండి. మళ్ళీ లోపల పోయినారు, కొన్ని పనులు చేసుకొని మళ్ళీ వచ్చి చూసినారు, వాళ్ళు కూర్చున్నారు అనమాట. ఏం కొంచెం చూడండి, అట్లా 2,000 అన్నా ఇవ్వండి. మళ్ళీ తిట్టుకుంటూ లోపల పోయినారు, భోజనం చేసినారు, మళ్ళీ వచ్చి చూసినారు, వాళ్ళు అక్కడే కూర్చున్నారు. మళ్ళీ తిట్టుకుంటూ పోయినారు, నిద్ర పోయి సాయంత్రం వచ్చినారు, అప్పుడు ఉన్నారు. ఏం చేస్తారు అప్పుడు మీరు? అంత 1000 రూపాయలన్నా పట్టు. అట్లా మనం ఏం చేయాలా? బాగా ముందర కూర్చుండాలన్నమాట. గట్టిగా అనుభవం చేయిస్తావా లేదా? చేయించాల్సిందే. నువ్వు ముడి నాకు అర్థం అవ్వాల్సిందే, విచారం జరగాల్సిందే. నేను ఈరోజు నా పరిష్కారూపాన్ని నేను చూడాల్సిందే. అవ్యక్త మాసంలో మంచి లక్ష్యం పెట్టుకో. నా అవ్యక్త పరిష్కారం నేను సాక్షాత్ చూడాలి. అట్లే ముందర ధర్నా వేయండి. ఏం చూడకపోతాడా? మొండికి దొరికితే చూస్తూనే ఉంటాడు. అయ్యో ఈ బిడ్డ ఈరోజు అమృతవేలు అడుగుతూ ఉంది, పొద్దున అడిగింది, మధ్యాహ్నం అడిగింది, సాయంత్రం అడిగింది, రోజు అడుగుతానే ఉంది. సరే, ఏదో ఒక అనుభూతి అట్లా తిప్పుతాడు అనమాట. చేస్తారా లేదా? బాగా దయాసాగర్. మనం ఏమైనా వెతుక్కొని పోయినాము, తనే కదా వెతుక్కొని వచ్చినారు. ఇంకా మనం అప్లికేషన్ పెట్టాల్సిందే బాబా ముందర. ఖచ్చితంగా బాబా అనుభూతి చేయిస్తారు. చూస్తూనే ఉండండి. యోగం వచ్చేవాళ్ళు యోగం చేయండి. నేను యోగం కష్టపడే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఒక్కోసారి మైండ్లో చాలా హల్చల్ ఉంటుంది కదా, ఏమీ కుదరదు, ఎందుకు ఊరికే కూర్చోండి, పని ఏమైనా చేస్తాం, లేస్తాం, అట్లా లేయకూడదు అనమాట. బాబా 2 కళ్ళుతో కళ్ళు చూసుకుంటూ అట్లే కూర్చుండాలి ముందర. ఏం చేస్తావు చూస్తాను, ఈరోజు నేను నన్ను పూర్తిగా నీ ముందర సరెండర్ చేసి కూర్చోబెట్టినాను, నువ్వు ఏం అనుభూతి చేయిస్తావో నేను రెడీ. తండ్రి ఖచ్చితంగా చేస్తాడు. మనకు ఓపిక ఉండాల, మనం సమయాన్ని ఇవ్వాలి. నేను ఏం పురుషార్థం చేసినానో లేదో నా సమయాన్ని ఇచ్చినాను కదా, అక్కడ బాబా ముందర పెట్టినాను కదా. ఈ శరీరాన్ని ముందర పెట్టినాను, సమయాన్ని ముందర పెట్టినాను, 2 ముందర పెట్టినాను.
భలే ఆలోచనలు వెనక తిరిగి ముందర పోయి రావచ్చు. అయితే నేను బాబా ముందర సాక్షాత్ నన్ను ముందర పెట్టి కూర్చున్నాను. నేను ఇష్టపడినాను పురుషార్థం చేయాలని, నాకు పరిస్థితి అనుభవం అవ్వాలి, ఈరోజు నా బిందు కనబడాలని నాకు ఈ లోపల అని నేను కూర్చున్నానంటే ఖచ్చితంగా తండ్రి అనుభూతి చేయిస్తారు. అఖేలు సరేనా? కూర్చుంటారు అట్లా. మళ్ళీ బాబా ముందర చిత్రం ముందర కూర్చుంటుకొని వాళ్ళు వచ్చినారు వీళ్ళు పోయినారు అట్లా కాదు. బాబా కళ్ళునే చూసుకుంటూ ఉండాలి, బాబా ముఖాన్ని చూస్తూ ఉండాలి. ఆ చిత్రం ద్వారా కూడా బాబా మీతో మాట్లాడతారు. ఇది అందరికి అనుభవం ఉంటుంది. అఖేలు అవునా కదా? ఏమన్నా తప్పు చేసేసి బాబా ముందర వచ్చి కూర్చుంటారు కదా బాబా రూమ్లో. బాబా ఎట్లా కనపడతాడు అప్పుడు? నిన్న కనపడినాడు చూడండి మురళిలో, అట్లా కనపడతాడు. నిన్న మురళిలో ఎట్లా కనపడినాడు? వస్తావా లేదా? రాకపోతే శరీరానికి అగ్గి పెట్టి పిలిచిపోతాను. అప్పుడు బాబా ఎట్లా కనపడాలి? ధర్మరాజు రూపంలో కనపడినాడు కదా. తప్పు చేసి బాబా చిత్రం ముందర పోయి కూర్చుంటే చిత్రం కూడా ధర్మరాజులాగా కనపడుతుంది. బాబా ఏమో నవ్వుతానే ఉంటాడు, మనకు అట్లా కనపడుతుంది. చిత్రం ద్వారా కూడా బాబా మనతో మాట్లాడతాడు. అంత భావన ఆత్మకం ఉండాలి. భావన చచ్చిపోవద్దు. ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఇదే ప్రాబ్లం అవుతా ఉంది అందరితో. కొన్ని పరివారంలో తెలిసిన వాళ్ళు కుటుంబంలోనే కరోనా వచ్చి చావు జరిగిపోతే వాళ్ళని పాపం ఏమి వైరాగ్యంలో ఉన్నారంటే ఉన్న అంతంత భావన కూడా. ఇంకా కొందరు బీకేస్ క్వారంటైన్లో ఉండి భోజనం ధారణ తప్పిపోయినప్పుడు ఎంత బాధలు, ఎంత వైరాగ్యం వచ్చేస్తూ ఉంది. బాబా బిడ్డతో ఉన్నారు కానీ పురుషార్థంలో డల్గా అక్కడే ఆగిపోయి ఉన్నారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం బాబా రాలేదు, సాకారంలో అవ్యక్తంగా పాలనిస్తూ ఉన్నారు అంటే మనం ఇంకా తపన పడాలన్నమాట అవ్యక్త స్థితికి. కాబట్టి ఈ అవ్యక్త మాసం మనకు చాలా చాలా ముఖ్యము. అవ్యక్త స్థితి తెచ్చుకోవడానికి, అవ్యక్త వతనాల అనుభవం చేయడానికి. వంట చేస్తూ చేస్తూ వతనాన్ని చూడండి. బాబా ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? పైన ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు, నేను పోయి కలుసుకుంటాను. కొన్ని సందేశాలు చదవండి. సందేశ్ పుత్రులు ఎట్లా పోతూ ఉన్నారు, ఐడియా లేకపోతే సందేశ్ పుత్రులు ఎట్లా పోతున్నారు పైనకి, వాళ్ళు ఎంత బాగా భావనతో మాట్లాడతారు. బాగా ఇట్లా కళ్ళుంటే వాళ్ళకి అర్థమైపోతా ఉంది. నాకు అర్థమవుతా ఉందా అవ్యక్త భాష? ఇదన్నీ అవ్యక్త మాసంలో మనం వెరైటీగా రమణీకంగా పురుషార్థం చేయవచ్చు. బాగా చూపించే కొన్ని సూచనలు, చేతులు తిప్పడము, కళ్ళు తిప్పడము నాకు అర్థమవుతా ఉందా? నేను డబుల్ లైట్గా ఉండాలి, అప్పుడే అర్థమవుతుంది. నేను చాలా భారీ అయితే పైన ఎగరలేను కదా. ఆ చింత, ఈ చింత, ఆ చింత, ఎన్ని చింతలు ఉన్నాయి అన్నీ తల మీద వేసుకొని నేను ఎక్కడ ఎగురుతున్నా పైన ఎగిరి పరిస్థితి అంటే ఇంకా రెక్కలు ఎవరు బాబా ఇంట్లో ఎవరు రెక్కలు అంతా మీకు ఇవ్వరు అనమాట. ఏం చేయాలా? మనస వాచ కర్మన లైట్గా ఉండాలి. హెవీ ఆలోచనలు పెట్టుకోకూడదు. హెవీ ఆలోచనలు ఎట్లా తెలుస్తుంది? ఆలోచన చేస్తేనే మనసు అట్లే భారీ అయి కూర్చుంటుంది. కట్ చేయండి, వద్దు. ఈరోజు స్లోగన్ అదే అనమాట, జో బాత్ అవస్థాకో బిగాడనే వాలీ హై ఉసే సున్తే హుయే భీ నహీ సునో. మీ అవస్థని చెడిపెట్టి వంటి మాటలని వింటూ కూడా వినకుండా ఉండండి. ఇప్పుడు అది సమయం. భారీ అయ్యే మాటలు వినవద్దు, అక్కడికక్కడ కట్ చేయండి. లైట్గా ఉండాలి. అవ్యక్త మాసం అంతా లైట్ 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 లైట్, వైట్ వైట్ వైట్, హైట్ పైన ఎగరాలన్నమాట. ఇప్పుడు ఎంతమంది వైట్లో ఉన్నారు? బాగుందా? వైట్ వేసుకుంటేనే ఒక ఏం జరుగుతారా ఫీలింగ్ ఉంటుంది కదా, అవునా కదా? వైట్ వాళ్ళు లక్ష్మక్క వైట్ కట్టితేనే వేరుగా ఉంటుంది అనమాట. అక్కయ్యలు అవ్యక్త మాసం కొంచెం ఎక్స్ట్రా డిటర్జెంట్, సోప్ పౌడర్ తెచ్చిపెట్టుకోండి. ఇదే కారణం చెప్తారనమాట. వైట్ కట్టుకురండి అంటే అయ్యో సంభాలన చేసింది. అవ్యక్త స్థితి కోసం 2 చీరలు పోతే పర్వాలేదు, వైట్ కట్టుకొని రండి, స్థితి ఇంకా బాగా ఉంటుంది అనమాట. 1 నెల అయినాయి కదా, బాకీ చీరలు మళ్ళీ కట్టుతారు ఫిబ్రవరిలో. ఈ 1 నెల మాత్రం కొంచెం వీలైన వరకు వైట్ లైట్.
దాని గతి స్థితియే వేరు అనమాట. మీకు అనిపిస్తుంది నేను అలౌకిక ఫరిష్ట, నేను అవ్యక్తం సంబంధించిన ఆత్మ, ఏదో ఒకటి ఆధ్యాత్మికత మనకు ఫీల్ అవుతుంది అనమాట. దాని నుంచి చాలా ఉపయోగాలు. అవును, ఆటోమేటిక్గా బజార్లో నడిచేటప్పుడు పెట్టేటప్పుడు గమనంగా నడుస్తామన్నమాట. ఆటోమేటిక్గా కొన్ని ధారణలు వచ్చేస్తాయి. కాబట్టి ఇదన్నీ సయ్యం, కొన్ని నియమాలు స్ట్రిక్ట్గా మనం పెట్టేటప్పుడు అవ్యక్త స్థితి అనుభవం చేస్తానికి యాక్చువల్లీ మనకు తెలిసేది ఇట్లా చిన్న చిన్న విషయాలు కూడా మనకు సహాయం చేస్తుంది. ఏముందిలే ఇప్పుడు ఏమి అట్లా నిర్లక్ష్యత అల్బేలా పనిలో వస్తామన్నమాట. ఏం వైట్ సీర కడితేనేమో యోగం కుదిరేది, మనకు తెలుసు కట్టుకుంటూ యోగం చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా. అంతే, మేము ఇక్కడ కూర్చోమన్నమాట. అంత సంతోషం అయిపోతుంది మాకు మిమ్మల్ని అందరినీ చూసి. మేము మీకు ముందర ఏంజల్ అయ్యి పైనకి ఎగిరేస్తాం చూసుకుంటూ, ఎంత బాగా అక్కేళ్ళందరూ పరిష్కారాలు అయ్యి వచ్చేసినారు అట్లా అని చెప్పి. నిజమే ఆ దృశ్యం స్టేజ్ మీద నుండి చూడాలి, చాలా బాగా ఉంటుంది అన్నమాట. వైట్ పవర్లు ఎగురుకొని వచ్చినట్టుగా ఒకరు ఇంకొకరికి. అప్పుడు మీరు డార్క్ కలర్ చీర కట్టుకొని వస్తే ఏం చేయాలి, వెనక పోయి కూర్చోవాలి మీరే. చెప్తే గుస్సాయేగా, మీరందుకు మీరు ఏం చేయాలా, కొంచెం సైడ్లో కూర్చుండాల. పాపం పావురలు ముందర కూర్చొని వైట్ పావురలు మీకే చూస్తానికి బాగుంటుంది. దూరం నుండి చూస్తే బాగా కనబడతారు అనమాట అందరూ. వైట్ శారీ లేని వాళ్ళు లైట్ కలర్ కట్టుకొని రావాలా, అప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇట్లా చిన్న చిన్న విషయాలు అవ్యక్త మాసానికి స్థూలంగా కూడా. అలాగే భోజనాలు కొంచెం స్పెషల్గా దృష్టి ఇచ్చి భోజనం చేయండి. ఎక్కువ ఆకలి అయిన తర్వాత భోజనం చేస్తానికి పోతే గబగబ తినేస్తాడు. టైం టు టైం తినండి, అప్పుడే దృష్టి ఇస్తారు. నిదానంగా దృష్టి ఇచ్చి ఒక్కొక్క మెదుకు కూడా దృష్టి ఇచ్చి నిదానంగా తినండి. దాని ప్రభావం కూడా మీకు చాలా పనికి వస్తుంది అన్నమాట. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. అందరి భారాన్ని మోసేవాడు, అందరి భారాన్ని మోసేవాడు, నీ భారాన్ని కూడా మోస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఎవరు ప్రభువును తోడుగా నమ్మారో వారే ప్రభువును తెలుసుకున్నవారు. ఎటువంటి కష్టము లేదు వారికి, పొందుటకు శేషము ఏమీ లేదు. అధికోత్సాహంతో చేయెత్తు, అధికోత్సాహంతో చేయెత్తు, ప్రభువు ఎరక పైకి చేరుస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. మనసుతో మనసుకు సారం లభించే, ఆశల కుసుమాలు వికసించే. ఏమి జరిగినా తలచుకోకు, శుభ సంకల్పాల దీపం వెలిగించు, శుభ సంకల్పాల దీపం వెలిగించు, శుభ సంకల్పాల
అంతటికి చేరుస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. ఆలోచించకు నీవు దుఃఖించకు, ఇసుక బొమ్మరిల్లు కొరకు వ్యర్థం చేయకు అమూల్య అశ్రువు మట్టి ఆట బొమ్మ కొరకు. నేను నాది త్యజించు నీవు, నేను నాది త్యజించు నీవు, సౌభాగ్యాన్ని మేల్కొల్పుతాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి, ప్రభువు గమ్యానికి చేరుస్తాడు. అందరి భారాన్ని మోసేవాడు, అందరి భారాన్ని మోసేవాడు, నీ భారాన్ని కూడా మోస్తాడు. రా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి.